నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా? మునగాకుతో అండి. మునగాకు పప్పు టమాటో కాంబినేషన్తో వేస్తే సూపర్గా ఉంటుంది. అసలు చెప్పే పని లేదనమాట. ఏ రెసిపీలోకైనా మనం టమాటో వేస్తే చాలు, తెలుసు కదా, అంతా సూపర్గా ఉంటుంది. పప్పు రెసిపీస్ ఏదైనా సరే. వైట్ రైస్ కాంబినేషన్తో, చపాతీ పుల్కాలతో సూపర్ కాంబినేషన్. మునగాకు అనగానే చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా పప్పులో ట్రై చేయండి. అస్సలు మునగాకు అనే తెలియకుండా చాలా టేస్టీగా ఉంది అంటూ తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కాంబినేషన్ అయితే మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు అయితే ఇక్కడ మునగాకు పప్పు కోసం అండి, కందిపప్పు అయితే నేను 1 కప్ వరకు తీసుకున్నాను. ఆ కప్పుకి 2.5 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులోనే ఒక 3-4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 టమాటోలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మునగాకునైతే 1 కప్ వరకు తీసుకొని క్లీన్ చేసి పెట్టినాను. బాగా ఆకు కూడా ఇంత ఆకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు, అలాగే ఉప్పు వేస్తున్నాను. మూత పెట్టేసేసి 2 విజిల్స్ రానిస్తున్నాను. ఆకైతే ఇప్పుడు వేయట్లేదండి. 2 విజిల్స్ వచ్చాక ఆవిరి అయిపోయినాక మునగాకు కూడా పెట్టి ఇంకొక విజిల్ రానిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ రానిస్తున్నాను. ఆవిరి అయిపోయినాక మూత తీస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే పైన పెట్టేస్తున్నాను మునగాకంతా. మూత పెట్టేసేసి 1 విజిల్ రానిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆవిరంతా అయిపోయినాక మూత అయితే తీస్తున్నాను చూడండి. ఇప్పుడే ఇందులోకి పులుపుకి తగ్గట్టుగా చింతపండు, అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. కారం అలాగే చింతపండు కూడా. పప్పు గుత్తితో మెదిపేసుకుంటున్నాను మొత్తం. సరిపోతుంది. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే తాలింపు కోసం వేరే పాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు కోసం. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఆ పప్పులన్నీ వేసేసుకుంటున్నాను. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర చిటపటమనే వరకు ఉంచాలి. ఇవన్నీ చిటపటమంటూ వేగేటప్పుడే ఇందులోకి కొద్దిగా నలుపుకొట్టిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసేసాను. దీంతో పాటుగా కరివేపాకు రెమ్మలు కూడా, కొంచెం ఇంగువ. ఇదంతా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను, ఎక్కువ కాకుండా. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ 3-4 వరకు అందులో వేసుకున్నాను కాబట్టి తాలింపులో వేసుకోవట్లేదు. ఇక్కడ ఉల్లిపాయలు అంతా కూడా వేగిపోయే వరకు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టేసాను. 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచుతున్నాను.
మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పప్పు అంతా వేసేస్తున్నాను. పప్పు కొంచెం చిక్కగానే ఉంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని వాటర్ కూడా ఇందులో కలిపేస్తాను. మీరు ఒకసారి అయితే పులుపు ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు అయితే మూత పెడుతున్నాను. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి తాలింపు అంతా కూడా పప్పు కలిసిపోయింది కదా. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ పప్పునైతే మీరు, నేను చింతపండు వేసాను కదా, కావాలనుకుంటే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు. ఉసిరికాయ తొక్కు కానీ మామిడికాయ తొక్కు కానీ ఏది ఉన్నా సరే ఇందులోకి పులుపుకి బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.